జ్వరంగా ఉన్నప్పుడు సెక్స్లో పాల్గొంటే పక్షవాతం వస్తుందా? ఎందుకు ఇలా అడుగుతున్నానంటే, నిన్నటి రోజున నాకు జ్వరం వచ్చింది. అంత జ్వరంలోనూ కామాన్ని తట్టుకోలేక మా ఆవిడతో సెక్స్లో పాల్గొన్నాను. అప్పుడు మా ఆవిడ ఏమీ అనలేదు, కానీ సెక్స్ అయిపోయిన దగ్గర నుండి నాకు ఏదో ప్రమాదం జరుగుతుందని భయపడుతోంది. నిజంగానే ఏమైనా ప్రమాదం కలుగుతుందా? ఏమీ జరగదు. సెక్స్ జ్వరంగా ఉన్నప్పుడు సెక్స్లో నిరభ్యంతరంగా పాల్గొచ్చు. ఓపికంటే, కోరికుంటే, ఓపికంటే ఎటువంటి జంకు లేకుండా సెక్స్లో పాల్గొచ్చు. అయితే ఇద్దరికి అంగీకారం. కొంతమంది జ్వరంగా ఉంటే ఒప్పుకోరు చేయడానికి. భర్తకుంటే భార్య ఒప్పుకోదు, భార్య ఉంటే భర్త ఒప్పుకోడు. అలా ఉంటుంది సాధారణ. కొంతమందికి ఇద్దరికీ కోరికుంటే ఎంత జ్వరం ఉన్నప్పటికీ మగవాడికి ఎరెక్షన్స్ ఉంటే ఎటువంటి జంకు లేకుండా సెక్స్ అవుతుంది. పక్షవాతం రాదు, మరొకటి రాదు. ఎలా వస్తుంది పక్షవాతం అంటే వేరే కారణాలు ఉన్నాయి, ఇది కారణం కాదు. ఇక్కడ వాళ్ళ ఆవిడ ఏమవుతుందంటే భయపడుతుందంటే అర్థం లేనమాట. అది ఏం తెలియక అనుకోవడం ఏం అవదు. చెప్తాం కదా, జ్వరంగా ఉన్నప్పుడు కోరుకుంటే, ఓపికంటే, ఇద్దరికి అంగీకారంతే నిరభ్యంతరంగా సెక్స్లో పాల్గొవచ్చు. ఏమి అవదు, పక్షవాతం రాదు, మరొకటి రాదు. అదేదంటే భయం అవసరం లేదు. కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.